మన పరలోకపు తండ్రి అయిన దేవుని నుండి పరిశుద్ధుడైన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానము మనందరకును కలుగునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మనము యేసు ప్రభు ఈ లోకములో సువార్త చేయొచ్చు ఉన్నప్పుడు ఆయన ప్రతి విషయంలోనూ ఉపమాన రీతిగా ఈ లోకానికి తెలియజేశాడు. అందులో కొన్ని ఉపమానాలని మనము జ్ఞాపకం చేసుకుందాం. మొత్తం సువార్తలన్నిటిలో దాదాపుగా 42 ఉపమానాలు మనం చూడగలం. అందులో సాధ్యమైనంత మట్టుకు కొన్ని ఉపమానాలని మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 15-16 వచనాలు, మార్కు సువార్త 4వ అధ్యాయము 21-22 వచనాలు, లూకా సువార్త 18వ అధ్యాయము 16వ వచనము, 11వ అధ్యాయము 33వ వచనములో కూడా ఈ ఉపమానము మనము తేట తెల్లముగా చూడగలుగుతాం. ఏమంటున్నాడంటే ప్రభు, మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టారు గాని అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడు అన్నాడు. అక్కడ దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన ఈ లోకమునకు వెలుగు. ఆ వెలుగును మనం ప్రచురింపజేసేటానికి, అనేకులకు వెలుగుగా ఈ లోకంలో వెలుగు మార్గాన్ని తెలియజేయడానికి ప్రభు ఈ చక్కని ఉపమానాన్ని తెలియజేశాడు. దీపం వెలిగించి ఇంట్లో ఉండే అందరికీ కూడా వెలిగివ్వాలి. అందుచేత దాన్ని ఎత్తైన స్థలంలో పెట్టాలి. అలాగే సువార్తన చేసే ప్రతి వాడు కూడా నిలబడి ప్రభు సన్నిధిలో అనేకులు వినేటట్లుగా చక్కని భాషలో వారికి అర్థమయ్యేటట్టుగా చెప్పినప్పుడు దేవుడు ఎవరు అని వారు తెలుసుకొని ఆ వెలుగులోనికి ప్రవేశించి చీకట్లో నుండి ఆశ్చర్యకరమైనటువంటి యేసు వెలుగులోనికి వారు ప్రవేశించి నరకములో నుండి జీవములోనికి దాటుతారు అని చెప్పినటువంటి ఈ గొప్ప సత్యాన్ని ప్రభు లోకానికి తెలియజేశాడు. ఇక రెండవదిగా, బండ మీద కట్టబడిన ఇల్లు. లూకా సువార్త 6వ అధ్యాయము 6వ అధ్యాయము 47వ వచనము 49వ వచనం వరకు ఇలాగ రాయబడి ఉంది. నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఎవరిని పోలి ఉండునో మీకు తెలియచేయుదును. వాడు ఇల్లు కట్టవలనని లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాణ్ణి పోలి ఉండును. వరద వచ్చి ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయాను. అయితే నా మాట వినియు దాని ప్రకారము చేయనివాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాడిని పోలియుండును. ప్రవాహము వచ్చి దాని మీద వడిగా కొట్టగానే అది కూలబడెను. ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను. క్రీస్తు అనే బండ మీద మనం పునాది వేసుకున్నట్లయితే, క్రీస్తు అనే బండలో నుండి ఇశ్రాయేలులకు జీవజల ఊటగా వచ్చినటువంటి ఆ నీళ్ల వలె ఆయన యొక్క ఆశీర్వాదము మన కుటుంబాలకి ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ
తేటతెల్లముగా మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఎలాగంటే ఆ బండ మీద కట్టినటువంటి పునాది వరద వచ్చినా గాని, గాలి వచ్చినా గాని, తుఫాను వచ్చినా గాని అది కూల్చబడదు. అది స్థిరంగా ఉంటుంది. పరలోక రాజ్యంలో ప్రవేశిస్తుంది. అయితే ఇసుక మీద కట్టిన ఇల్లు లాగా ఎవడైతే ఈ దేవుడు కాదు, ఆ దేవుడు, ఆ దేవుడు కాదు, ఆ దేవుడు, ఈ దేవుడు కాదని ఏ దేవుడు అని చెప్తే అదే దేవుడు అని నమ్మే ప్రతి వానికి ఎలా ఉంటుందంటే వాన వచ్చెను, వరద వచ్చి ఆ ఇంటి మీద కొట్టాను. అప్పుడు ఆ ఇల్లు కూలబడెను అంటాడు. కాబట్టి సాతాను వచ్చినప్పుడు మనల్ని పడగొట్టేసి నరకంలోనికి తీసుకొని వెళ్ళిపోతుంది. అలాంటి ఇంటి పాటు గొప్పది అని యేసు ప్రభు ఈ ఉపమానం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక మూడవదిగా పాత గుడ్డకు కొత్త గుడ్డ మాసిక వేయుట. మత్తయి సువార్త 9వ అధ్యాయము 16వ వచనము 17వ వచనంలో మనం చూస్తాం. ఎవడును పాత బట్టను కొత్తగా బట్టకు మాసిక వేయాడు. వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును, చిరుగు మరీ ఎక్కువకును. మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసము పోయరు. పోసిన ఎడల తిత్తులు పిగులును, ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తుల్లో పోయేదురు. అప్పుడు ఆ రెండును చెడిపోక ఉండును అన్నాడు అక్కడ. కాబట్టి పాతవి ఇదిగో పాతవి గతించెను, సమస్తమును కొత్తవాయను అన్నాడు. కొత్తవి కావాలంటే పాత గుడ్డకు మాసిక వేసినట్లు కొత్త గుడ్డను వేయకూడదు. రెండు కొత్తగా ఉండాలి, నూతనంగా జన్మించాలి, నూతనమైనటువంటి మనసు కావాలి. అందుచేతనే మనుషునికి బాప్తిసం అనేటటువంటి నూతన జన్మను ప్రభు సిద్ధపరిచాడు. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారు బాప్తిసం పొందినవాడు నూతన బట్టగా పైకి వచ్చి యేసు ప్రభువులో జీవిస్తాడు. నూతనమైనటువంటి మనస్సు, మారు మనస్సు అన్నారు దాన్నే. అలాంటి మారు మనస్సు ఎవరైతే పొందుతారో కొత్త స్థితుల్లో కొత్త ద్రాక్షారసం పోసినట్లుగా ఎల్లప్పుడూ ఉంటాడు అన్నాడు ప్రభు. అంటే ద్రాక్షారసము దేవుని రక్తమునకు సాదృశ్యంగా ఉంది. ఆ రక్తం ఎప్పుడు మనలో ఉంటుంది. కాబట్టి మనం ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో నింపబడి ఆయురారోగ్యములతోనూ ఐశ్వర్యముతోనూ జీవించడానికి ప్రభు కృపనిస్తాడనేటటువంటి ఈ సత్యాన్ని ఈ ఉపమానం ద్వారా ప్రభు మనకు తెలియచేశాడు. ఇక నాలుగవది గురుగులు, గోధుమలు. గోధుమలు మనుషునికి ఆహారానికి పనికొచ్చేటువంటి ముఖ్యమైనటువంటి ధాన్యం. ప్రపంచము పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు కూడా లోకమంతా గోధుమలను ఉపయోగిస్తూ ఉంది. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుంచి 30వ వచనం వరకు మనము ఈ మాటలను చదవగలము. ఆయన మరి యొక్క ఉపమానమును వారితో చెప్పాను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులను విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజ కట్టినప్పుడు గురుగులు కూడా అగుపడినప్పుడు ఆ ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని చెప్పగా, మేము వెళ్ళి వాటిని పెరికి సమకూర్చి కూర్చుట నీకు ఇష్టమా అని అడిగారు. అందుకతడు, వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను కూడా పెరికి పెళ్ళగించరు. కోతకాలమునకు రెండింటిని పెరగనియండి. కొంతకాలము వచ్చినప్పుడు
గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతకాండతో చెప్పుదునెను అన్నాడు అక్కడ. ఈ గురుగులు గోధుమలు అనగా గురుగు మంచి విత్తనము, గురుగు మంచి విత్తనము కాదు, అది చెడు విత్తనం. ఎందుకు పనికిరాంది, మనుషునికి ఆహారానికి పనికిరాని విత్తనం. గోధుమ మనుషునికి బలమైనటువంటి ఆహారముగా ఉండేటటువంటి ఆ విత్తనం. ఆ విత్తనాన్ని విత్తినప్పుడు ఈ లోకంలో సాతానుడు అనేటువంటి శత్రుడు వచ్చి చెడ్డవాటిని కూడా వీచిస్తాడు. వాటిని నమ్మి ఎవరైతే పోతారో వారు నరకంలోనికి పోతారు. ఎలాగూ కోతకాలం వరకు రెండు బ్రతకనివ్వాలి, ఇద్దరు బ్రతుకుతారు. మంచివాడు బ్రతుకుతాడు, చెడ్డవాడు బ్రతుకుతాడు. చనిపోయినప్పుడు నీవు మంచి కార్యములు చేసిన వాడవైతే జీవ పునరుత్థానానికి, చెడు కార్యములు చేసిన వాడవైతే మరణ పునరుత్థానానికి వెళ్ళిపోతావు. కాబట్టి ఈ సత్యాన్ని మరి దేవుడు ఎంతో చక్కగా వివరించాడు. మంచి విత్తనము, పొలము అంటే దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని ఎవరైతే విని ఆ సత్యాన్ని గ్రహించి జీవిస్తారో వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని ఈ వాక్యం ద్వారా మనకి తేట తెల్లముగా ప్రభువు తెలియజేశాడు. ఇక 5వదిగా ఆవగింజ. ఆవగింజ మత్తయి సువార్త 13వ అధ్యాయం 31, 32 వచనాల్లో ఈ వాక్యాన్ని మనం చదవగలం. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చెట్టగును అన్నాడు. కాబట్టి ఆవగింజ భూమిలో విత్తినప్పుడు మనకు ఆహారానికి పనికొచ్చే విత్తనాలన్నిటిలో చాలా చిన్నదిగానే ఉంటుంది, కానీ అది మొలకెత్తినప్పుడు కూర మొక్కలన్నిటిలో కూడా పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని నీడను ఆశ్రయించే విధంగా ఉంటుంది. అలాగనే ఆవగింజంత విశ్వాసము నీలో ఉంటే ఈ పర్వతము పెగిలింపబడి సముద్రంలో పడుమని అవిశ్వాసివి కాక విశ్వాసముతో దేవుణ్ణి వేడితే ఆ పర్వతం సముద్రంలో పడిపోతుందని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనము ఆవగింజ వలె మొలిచిన తర్వాత అనేకులకు ఆశ్రయముగా ఉంటాం. ఈ సత్యాన్ని కూడా ప్రభు ఈ చిన్న ఉపమానంలో మనకి తేట తెల్లముగా తెలియచేశాడు. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయములకును తలంపులకును ఎల్లవేళలా కావలి ఎండునుగాక. ఆమెన్.